ఏ గైస్ నమస్తే, ఎట్లు అందరు మంచిగా హాస్పిటల్ పోతున్నాం. చేతికి దెబ్బ తాకిన ఉండే ఫుల్ పెయిన్ వస్తుంది. సెట్ చేసుకుని పోతున్నాం. చూపిస్తా ఏ హాస్పిటల్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. వై జంక్షన్ మధ్యాహ్నం 2 అవుతుంది, అయినా ట్రాఫిక్. ఇంత ఎండలా ఏం చేస్తారు ఏమన్నా బయటకు జనాలు వచ్చి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడే సిగ్నల్ పడ్డది, పోతున్నాం. ఇక దిస్ బిలాల్ ఇద్దరం పోతున్నాం. ఫుల్ పెయిన్ వస్తుంది చెయ్యి అయితే నాతో. ఫుల్ ఎండ కొడుతుంది. అబ్బో ఎండ చల్లకుండా, మామూలు ఎండ కాదు అది. పోతున్నాం. ట్రాఫిక్ 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 ఏడ చూసినా ట్రాఫిక్ 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 అంతా ట్రాఫిక్ ఉంటుంది. వచ్చినాం పాత బేగంపేట్ ఎయిర్పోర్ట్కి పోతున్నాం. ముంగడ ట్యాంకర్ పోతుంది. పోతున్నాం. ఫ్లైట్ వస్తే ఏమనుకున్నా చూపిద్దాం అనుకున్నా, కానీ ఫ్లైట్ రాలేదు. మొత్తం మేఘాలు కనిపిస్తున్నాయి, ఎటు చూసినా మేఘాలే. అంత ఎండ కొడుతుంది. ఆల్మోస్ట్ 40 degrees ఉంది అనుకుంటా. 40 ఘోరంగా ఎండ కొడుతుంది. ముఖం అంతా గలీజ్ అయిపోయింది. జేబిఎస్ సిగ్నల్ దగ్గర ఆడ కూడా సిగ్నల్ పడ్డది. ఇప్పుడే వెళ్తున్నాం. ఇక చూసారా ఎక్కడికైనా సిగ్నల్ మొత్తం సిగ్నలే. ఓ కాకా మెల్ల. అమ్మో చూసినా ఇట్లా వస్తుండో సార్. బండి వస్తుంది కానీ చూసుకుంటాడు, రప్పని వచ్చేస్తుండు. ఏమైనా అయితే పెద్ద బండి తప్పు అంటారు, మళ్ళీ మా చిన్న బండి కానీ మా తప్పు అంటారు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. ఓ కాకా మెల్ల. ఓ సారు ఆటోడు ఎట్లా కాక అట్లా వస్తే. మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి, తిందామంటే బండి ఆపరంటే మా వాడు ఆపుతలే. ఫస్ట్ హాస్పిటల్ పోదాం అంటుండు, చూపించుకున్నాక వద్దాం అంటుండు. సరే వాని ఇష్టం అని ఇక మేము కూడా పోతున్నాం. ముంగట బస్సు ఉన్నది, ఈసీఎల్ పోతుందట బస్. వచ్చేసినాం. హైదరాబాద్ పాలక సంస్థ మల్కాజ్గిరి సర్కిల్. ఇక్కడనే ఇదే హాస్పిటల్, సయ్యద్ యూసఫ్ అలీ బోన్ సెట్టింగ్ సెంటర్ మల్కాజ్గిరిలో ఉంటుంది. ఇక్కడ నేనే బ్లర్ చేసిన చూడొద్దని, నా బాడీ 6 pack కాదు, అందుకే అట్లా పెట్టేసిన. చేయికి దెబ్బ తాకిన ఉండే మసాజ్ చేస్తుండు. అయిపోయింది, ఇంతకుముందు అయిపోయింది. ఇప్పటిదాకా రాస్తుండే ఏంది మాలిష్ చేయించుకున్నా. పట్టేం అవసరం అని చెప్పాడు. అది ఏమంత ఫ్రాక్చర్ కాలేదు, పట్టేం అవసరం లేదు, జస్ట్ మసాజ్ చేస్తా వెళ్ళిపోతా ఆయిల్ పెట్టని చెప్పాడు. ఇప్పుడు చేయించుకున్నా. 250 rupees ఛార్జ్ చేసిండు. వచ్చేసినాం. అది మా పాత రూము. ఫుల్ ఎండ కొడుతుందని లస్సీ షాప్ కనిపించింది. లస్సీ ఏదో మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చినాం. అవి ఇచ్చేసిండు, తాగుతున్నా. చల్లగా ఉంది, ఆయమన్నది ఎండలో చల్లగా. మంచి రిటర్న్ అయినాం. మళ్ళీ కింగ్ కోటి మొత్తం బైకులు అమ్ముతారు ఇక్కడ. సెకండ్ హ్యాండ్ బైకులు ప్రతి ఒక్కటి దొరుకుతుంది, చిన్న బైక్ నుంచి పెద్ద బైక్ దాకా. ఏ బైక్ అంటే ఆ బైక్. యాక్టివ్ అంటే యాక్టివ్ దొరుకుతుంది, బుల్లెట్ అంటే బుల్లెట్, జీటీ అంటే జీటీ, డ్యూక్ అంటే డ్యూక్, కేటీఎం అంటే కేటీఎం. అన్ని ప్రతి ఒక్క బైక్ దొరుకుతుంది. తక్కువ ప్రైజులు వస్తాయి. ఎవరైనా కావాలంటే అక్కడ వచ్చి తీసుకోండి. కింగ్ కోటి దగ్గర ఉంటుంది. ఆ బిట్స్ ఆల్మోస్ట్ సరి వచ్చేసినాం. అయిపోగానే సెక్రటరీ వచ్చేసింది. ట్యాంక్ బండ్ ఎక్కేసినాం, పోతున్నాం. ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అయినా ఎండలు తిరుగుతున్నాం. 3 or 4 అవుతుంది ఆ టైంలో. మొన్ననే వచ్చారు మన తారాలు, మిస్ వరల్డ్ తారాలు వచ్చారు ఉండే. మొత్తం మినిమం గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మన వాళ్ళంతా. ట్యాంక్ బండ్ బోటింగ్ చేస్తారు పిల్లలంతా. అయ్యో బోటింగ్. నేను కూడా ఒకప్పుడు బోట్ ఎక్కిన. నేను నా ఇళ్ళతో భయపడ్డుండే స్టార్టింగ్లో. ఎక్కువ అంటే భయపడ్డది. ఆయన గుంజుకొని తీసుకపోయినా లోపలికైనా భయం ఉండే. బోట్ మెల్లగానే పోయింది కాబట్టి అంతేం భయపడలే. తర్వాత మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వెళ్తుంది. కవర్ చేసా ప్రసాద్ ఐమాక్స్. అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతుర్రు అంతా. చూపిస్తా చూడండి. వెదర్ కూల్ అయింది. చాయ్ తాగమని ఇప్పుడు వచ్చేసినాం. భరత్నాథ్ ఫ్లేవర్ పక్కన ఉంటుంది ఫేమస్ టీ. బర్రెపాలతో చేస్తారు. చాయ్ మాత్రం మస్తు ఉంటుంది. కూల్ వెదర్లో గరం చాయ్ తాగమని వచ్చినాం.
చాయ్ 2 తీసుకున్నాం, తాగుతున్నాం. మా వాడు తాగుతున్నా, నేను తాగుతున్నా. మీరు కూడా ఎప్పుడన్నా అటు సైడ్ ట్రై చేయండి. చాయ్ మాత్రం మస్తు. చాయ్ తాగేసినాం, పోతున్నాం ఇక. చాయ్ మాత్రం వర్త్ వర్మ వాడదు. 250 రూపీస్ తీసుకుని మసాజ్ చేసాడు. బెటర్, ఇప్పుడు అంత పెయిన్ ఏం లేదు, తగ్గింది, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మీరు కూడా అటు సైడ్ ఎప్పుడైనా వెళ్తే చూపించుకోండి. ఓకే, మళ్ళీ రైట్ కలుద్దాం.